ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మొదటి రోజు గేమ్ చేంజర్ సినిమా పైరసీ వచ్చింది. అది నిర్మాతకి నష్టం, నిర్మాత ద్వారా డిస్ట్రిబ్యూటర్కి నష్టం, డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఎగ్జిబ్యూటర్కి నష్టం. అక్కడ ఒక ఎక్స్ నిర్మాత అంటున్నాడు, ఆ నిర్మాతనే ఇది పైరసీ చేసి ఉండొచ్చు. అంటే ఎంత నీచం! ఒక ప్యాషనెటిక్ ప్రొడ్యూసర్ నేను, నా సినిమాని నేను కాపాడుకోవడానికి ఫైట్ చేస్తాను అంటే ఎంత దిగజారిపోతున్నారు వాళ్ళు. మీడియాలకు రావడానికా, మీడియా వాళ్ళు ఇచ్చే ఇంపార్టెంట్ కోసమా? అది అవసరం లేని టాపిక్. పైరసీ మీద మేము ఫైట్ చేస్తాం, కానీ ఎవడన్నా హౌస్ మన ఇంట్లో మనిషిని మనం చంపుకోవాలని ఎవడన్నా మనిషి అనుకుంటాడా? ఏ కుటుంబంలో ఎవరన్నా అనుకుంటారా? అంత నీచంగా బిహేవ్ చేస్తున్నారు కొందరు. అది పక్కన పెడదాం. సో ఈ పర్సంటేజ్ విధానం తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ ఎగ్జిబిటర్స్ న్యాచురల్గా సార్ ఈస్ట్ గోదావరిలో అది అంటున్నారంట, ఇలా తెలంగాణలో కూడా మేము అన్ని థియేటర్లు మూత పడుతున్నాయి, మాకు ఏదో ఒక సొల్యూషన్ కావాలి అని శిరీష్ గారిని అడగడం జరిగింది. ఎవరు ఆ 270 థియేటర్లు? ఎందుకు 30 ఏళ్ళ నుంచి వాళ్ళు మాతో వ్యాపారం చేస్తున్నారు. 1998 నుంచి ఆ ఎగ్జిబిటర్స్కి మాకు 28 ఏళ్ళ నుంచి ఒక నడుస్తుంది, ఆ రిలేషన్ నడుస్తుంది. వాళ్ళు అడిగినప్పుడు ఈస్ట్ గోదావరికి ఇలా జరుగుతుంది అన్నప్పుడు శిరీష్ గారు నా నోటీస్లో తీసుకొచ్చారు. ఇలా నువ్వు ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఛాంబర్లో జరిగిన లాస్ట్ ఇయర్ నేను ఛాంబర్ ప్రెసిడెంట్, మీ అందరికీ తెలిసిందే. ఛాంబర్లో నువ్వు అన్నావంట ఎగ్జిబిటర్స్కి కూడా ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు డెఫినెట్గా గవర్నమెంట్స్తో కూడా మాట్లాడి సాల్వ్ చేస్తామని వాళ్ళు ఈ పాయింట్ అడుగుతున్నారు. ఈస్ట్ గోదావరిలో అడుగుతున్నారు. వాట్ విల్ డూ? ఎగ్జిబిటర్స్కి ఏం కావాలో అడగడంలో తప్పులేదు. వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళని చేసుకొని కమ్యూనికేట్ చేయమనండి. ఎవరికి? ఛాంబర్కి. ఛాంబర్కి కమ్యూనికేట్ చేస్తే అప్పుడు ఛాంబర్ నుంచి ప్రొడ్యూసర్స్కి లేదా గవర్నమెంట్కి ఈ టాపిక్ వెళ్తుంది. బికాజ్ ఐఎమ్ ఎఫ్డీసీ చైర్మన్ కాబట్టి ఆ ఉద్దేశంలో వాళ్ళు ఈ రూట్లో రావడం జరిగింది. అది అయిపోయింది. సో నేను నా వెకేషన్ కోసం నేను హాలిడే వెళ్ళాను. వాళ్ళు మే 18 ఒక మీటింగ్ అనుకున్నారు ఎగ్జిబిటర్స్, ఏపీ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అందరు. ఆ రోజు ఆ మీటింగ్ అయిపోయే టయానికి నేను లాస్ట్కి ఒక 15 నిమిషాల గురించి వెళ్ళాను. సో మళ్ళీ అది మీ మీడియా మిత్రులకు కూడా చాలా అవసరం ఇది. ఎందుకంటే ఆ టాపిక్ June 1 థియేటర్లు బంద్ అనేది ఫస్ట్ వేసింది మీరు. లోపల జరిగిందేంటి, వాళ్ళు అడిగిందేంటి మీకు క్లారిటీ లేదు. ఎవరో ఫోన్ ద్వారా చెప్పింది అది మట్టుకే మీరు మీ స్క్రోలింగ్లు కానీ మీ బ్రేకింగ్ న్యూస్లు కానీ మీరేశారు. అంటే యాక్చువల్ లోపల ఏం జరిగింది, వాళ్ళు ఏం అడిగారు, వాళ్ళు ఛాంబర్కి ఏమి ఇచ్చారు, మీకు క్లారిటీ లేదు. వాళ్ళు అక్కడ నేను వెళ్ళి మాట్లాడిన తర్వాత సార్ మేము ఇలా అనుకుంటున్నాం, మాకు ఈ పర్సంటేజ్ విధానం కావాలి, ఈ రెంటార్ పర్సంటేజ్ అనేది ఉంది, ఆ కొన్ని సినిమాలకే 90% సినిమాలు మేము పర్సంటేజ్లో ఆడుతున్నాము, సో కొన్ని సినిమాలకి ఇలా ఉంది, మాకు కావాలి అని అడుగుతున్నాం. సరే, దాంట్లో వాళ్ళ పర్సంటేజ్ విధానంలో కూడా రాయొద్దు అని చెప్పా. ఎందుకు? అది ప్రొడ్యూసర్స్, అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కంఫర్ట్గా లేరు, ప్రొడ్యూసర్స్ కంఫర్ట్గా లేరు. సో మీ కోరిక, మీ రిక్వెస్ట్ ఏదైతుందో మీరు ప్రొడ్యూసర్స్కు చెప్పండి. డెఫినెట్గా ప్రొడ్యూసర్స్ మీటింగ్ అయినప్పుడు వాళ్ళు మీ గురించి ఆలోచించి ఎలా దీన్ని సాల్వ్ చేయాలనేది ప్రయత్నం చేసి తొందరలోనే చేస్తాము. అక్కడ కొందరు సార్ మేము ఇది కాకుంటే June 1 నుంచి మేము థియేటర్లు క్లోజ్ చేస్తాం, అది తప్పు. మీరు అలాంటి స్టేట్మెంట్లు కానీ అలాంటివి అడిగితే ఎదుటి వాళ్ళకు హర్టింగ్గా ఉంటుంది, ఆ టాపిక్ వద్దు. సో దీన్ని మీరు అందంగా మీ ప్రొడ్యూసర్స్కి ఛాంబర్ ద్వారా, ఏదైతే ఛాంబర్ మెయిన్ బాడీ ఉందో దాని ద్వారా డిస్ట్రిబ్యూటర్లకి ప్రొడ్యూసర్లకి కమ్యూనికేట్ అవుతే మళ్ళీ జాయింట్ మీటింగ్ అవుతుంది. జాయింట్ మీటింగ్ అయినప్పుడు దీనికి క్లారిటీ వస్తుంది, లేదా ఒక సొల్యూషన్ కోసం ప్రయత్నం జరుగుతుంది అని నేను చెప్పగానే ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏకీభవించారు. నేను బయటకు వచ్చేసాను 15 నిమిషాల తర్వాత బయటకు వచ్చిన హాఫ్ అన్ అవర్కి ఏ ఛానల్లో చూసినా June 1 థియేటర్లు బంద్, June 1 థియేటర్లు బంద్, టక్క మెసేజ్లు వస్తున్నాయి. ఏంటయ్యా అని నేను ఛాంబర్కి ఫోన్ చేశాను. ఆ ప్రెసిడెంట్కి సెక్రటరీతో మాట్లాడితే సరిగా వాళ్ళు ఇలా లెటర్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఎగ్జిబిటర్స్ లెటరు ఛాంబర్కి, మాకు ఇలా పర్సంటేజ్ విధానం కావాలి, ఈ పర్సంటేజ్ విధానం కోసం డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రొడ్యూసర్లతో కానీ మాకు మీటింగ్ పెట్టండి, ఆ మీటింగ్లో మేము అనుకుంది జరగకుంటే మేము June 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తాము. ఇది అక్కడ సారాంశం. కానీ బయటికి ఎలా వచ్చింది? June 1 నుంచి థియేటర్లు బంద్. వాళ్ళందరికీ మీటింగ్ జరగాలి కదా.
ఇప్పుడు ప్రభుత్వంలో మనం ఎన్నో చూస్తాం. స్ట్రైక్లు అంటారు. స్ట్రైక్లు అన్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకు వీళ్ళకు మీటింగులు జరుగుతాయి, అక్కడ సొల్యూషన్ వెతుకుతారు. స్ట్రైక్లకు వెళ్ళాలని చెయ్యాలని ఎవరు కోరుకోరు. ఇది కూడా అలాంటిదే. కానీ అలా బేస్ లేకుండా జూన్ 1 థియేటర్లు బంద్ అనేది బయటికి స్ప్రెడ్ చేశారు. అక్కడ ఎగ్జిబిటర్స్ కానీ ఛాంబర్ కానీ ముందుకొచ్చి ఖండించకపోవడం తప్పు. సో ఎవరి దారిన వాళ్ళు, అంటే మా సినిమా ఇండస్ట్రీలో మీ అందరికి తెలిసిందే, ఎవరి దారి వారిదే. మన అరవింద్ గారు ప్రెస్ మీట్ చేశాడు, ఈరోజు నేను చేశాను. మేమందరం కూర్చొని కదా ప్రెస్ మీట్ చేయాలి. ఇండస్ట్రీకి సంబంధించిందంటే మేమందరం, మమ్మల్ని పెద్దలు అంటారు, మాకు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు, కానీ మా దాంట్లోనే మేమందరం కూర్చొని మాట్లాడడానికి భయం. ఎవరు మాట్లాడితే ఏది ఎలా వెళ్తుందని. సో ఆ జూన్ 1 అనే టాపిక్ అలా వస్తే బయటికి మట్టుకు జూన్ 1 థియేటర్లు బంద్ అని స్ప్రెడ్ అయిపోయింది. అక్కడి వరకు జరిగింది. తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ జరిగింది. డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్లో వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. లేదు ఇలా కుదరదు, మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి, కాబట్టి జూన్ 1 నుంచి థియేటర్లు కంటిన్యూ అవ్వాలి, మేము సినిమాలు రిలీజ్ చేస్తాం, మాకు ఎవరు థియేటర్లు ఇస్తే వాళ్ళకి ఇస్తాము. ఎందుకు ఈ రోజు వరకు నాకు తెలిసి కోవిడ్లో తప్పితే ఎప్పుడు సినిమా థియేటర్లు ముయ్యలేదు నాకు తెలిసి. మీకేమైనా తెలిసి ఉంటే చెప్పండి సార్, అప్పుడేదో థియేటర్లు మూసారని. ఈ రోజు వరకు కోవిడ్లో తప్పితే ఎప్పుడు థియేటర్ క్లోజ్ చేయరు. సినిమాలు రిలీజ్ ఉంటే సినిమాలు వేసుకోవాలనుకుంటారు ఎగ్జిబిటర్, మూసుకుంటే వాళ్ళకే నష్టం. ఆ రోజు ఆ మీటింగ్లో ఇంకొకటి కూడా నేను అండర్లైన్ చేసే వాళ్ళకి, 56 రోజులు మేము షూటింగ్లు ఆపాం, మేము ఏమీ సాధించలేకపోయాం. నిర్మాతలుగా ఏదైనా సాధించగలిగితే నిర్మాతలే సాధించాలి. ఎందుకు? ఎవ్రీవేర్ మేమే ఉంటాం కాబట్టి. మాకే ధైర్యం లేదు, మీరు ఎక్కడికి వెళ్ళి అవుతారో అది సాధ్యం కాదు అంటే వాళ్ళందరూ ఏకీభవించడం జరిగింది. తర్వాత స్ప్రెడ్ అయింది. డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్లో వాళ్ళు కాల్ తీసుకున్నారు, బంద్ వద్దు, బంద్ టాపిక్ లేకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో పెట్టండి. తర్వాత ప్రొడ్యూసర్స్ మీటింగ్ జరిగింది. ప్రొడ్యూసర్స్ మీటింగ్లో ఆ రోజు నేను పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ప్రొడ్యూసర్స్ అందరం కూడా యునానిమస్గా ఎగ్జిబిటర్స్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. అది మనం మాట్లాడుకొని వాళ్ళని ఎలా సాల్వ్ చేసి ముందుకు తీసుకెళ్దాం, థియేటర్లు ముయ్యడాలు చెయ్యడాలు వద్దు, జాయింట్ మీటింగ్ పెట్టండి, జాయింట్ మీటింగ్లో క్లారిటీగా ఇది చెప్పుదామని. సో జాయింట్ మీటింగ్కి 23 అనుకున్నారు, 24 పెట్టారు. ఈ లోపలనే ఈ ఎపిసోడ్ అంతా ఇంకొక సైడ్ డైవర్ట్ అయింది. అది మీ అందరికీ తెలిసిందే. కళ్యాణ్ గారి సినిమా మీదకి ఇది డైవర్ట్ అయ్యి కళ్యాణ్ గారి సినిమాని ఇలా అనుకుంటున్నారు. దాంట్లో మేబీ నా పేరు డైరెక్ట్గా ఎక్కడా రాలేదు, కానీ ఇండైరెక్ట్గానే వచ్చిందని అందరూ చెప్తున్నారు. కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడు ఆలోచించడు. ఎందుకంటే ఫస్ట్ థియేటర్లు బేసిక్గా ముయ్యరు. ఈ రోజు వరకు థియేటర్లు ముయ్యడం అనేది నా 30 ఏళ్ళ సర్వీస్లో నేను చూడలే. షూటింగ్లు ఆపుకున్నాం, ఎందుకు? మా బాధలు ఉన్నప్పుడు ఆపుకొని ఏదైనా సాల్వ్ చేసుకోవటానికి. కానీ థియేటర్లు ముయ్యడం అనేది ఈ రోజు వరకు జరగల. అది ఎపిసోడ్ కాస్త కళ్యాణ్ గారి సినిమా మీదకి తీసుకెళ్లారు. గవర్నమెంట్స్ కూడా అలాంటిదే కమ్యూనికేట్ చేశారు మధ్యలో. సో ఎవరు అడ్వాంటేజ్లు ఏమున్నాయో ఇక్కడ తెలియదు. అడ్వాంటేజ్లు ఉన్న వాళ్ళు భయంతోనో భక్తితోనో కమ్యూనికేషన్ రాంగ్గా కమ్యూనికేట్ అయింది. సో అప్పుడు దుర్గేష్ గారు మినిస్టర్ నాతో మాట్లాడడం జరిగింది. ఆ రోజు కూడా నేను చెప్పాను, సార్ థియేటర్లు ముయ్యరు, అది జరిగింది, జాయింట్ మీటింగ్ ఉంది, జాయింట్ మీటింగ్లో క్లారిటీ వచ్చేస్తుంది. జాయింట్ మీటింగ్తో అందరూ యునానిమస్గా ఒప్పేసుకొని క్లోజ్ చేశారు. బట్ ఈ లోపలనే గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్కి వెళ్ళిన కమ్యూనికేషన్ వల్ల థియేటర్లు ఇట్లా కళ్యాణ్ గారి సినిమాని ఇలా టార్గెట్ చేస్తున్నారు, ఇలా అనేది ఒక రాంగ్ కమ్యూనికేషన్ అని నేను అనుకుంటున్నాను. మరి అది వాళ్ళకి రాంగ్గా వెళ్ళిందా రైట్గా వెళ్ళిందా నాకు తెలియదు. బట్ మై పాయింట్ ఆఫ్ వ్యూస్ రాంగ్ కమ్యూనికేషన్తో కళ్యాణ్ గారి సినిమా మీదకి తీసుకెళ్ళారు. మే 30 అప్పటికే భైరవం అనౌన్స్ అయింది. జూన్ 5 కమల్ హాసన్ గారి సినిమా అనౌన్స్ అయింది. జూన్ 12 కళ్యాణ్ గారి సినిమా ఉంది. జూన్ 20 కుబేరా ఉంది. సో ఈ నెలంతా కంటిన్యూగా సినిమాలు ఉన్నాయి. అలాగే జూలై 4th మేము ముందు తమ్ముడు అనుకున్నాం, మన కింగ్డమ్ అనౌన్స్ చేశారు, దానికి మేము ఇంకా జూలైలో ఇంకో డేట్ చూస్తున్నాం. ఇలా జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కంటిన్యూగా సినిమాల ఫ్లో ఉంది. ఈ టైంలో ఇండస్ట్రీని ఎలా మనం కాపాడుకోవాలి ఉన్న సినారియోలో ఏప్రిల్, మే అనేది ఈజ్ ఎ మెయిన్ సీజన్ ఫర్ ఫిలిం ఇండస్ట్రీ. టోటల్ మనందరికీ తెలుసు ఏప్రిల్, మే టోటల్ థియేటర్లు మూతపడ్డాయి. మేబీ
సినిమాలు సరైన సినిమాల్ని మనం ఆడియన్స్కి ఇవ్వక ఐపీఎల్ వల్ల ఏ కారణం చేతైనా ఏప్రిల్ మే అనే కీ సీజన్ సినిమా ఇండస్ట్రీకి కీ సీజన్ సినిమాలు లేక మూతపడుతూ ఉన్నాయి థియేటర్లు. ఇవన్నిటికీ పరిణామాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి, అసలు లోపల ఏముంది, బయటికి వచ్చింది ఏంటి? మన శాస్త్రం ఉంది చిన్నప్పుడు, సార్ నేను పాము చూశాను ఒక ఆయన అంటాడు, పక్క ఆయన వెళ్ళి అరే ఆడికి పాము కాదు పడిగిప్పిందట అంటాడు. ఇంకొక ఆయన మూడో మనిషి దగ్గరికి వెళ్ళి పడిగిప్పడం మీద బాబు కాటేయడానికి కూడా వచ్చిందట అంటాడు. యాక్చువల్ మొదట ఆయన చూసింది పామునే, పడగైంది, పడగకెళ్ళి కాటు. అంటే ముగ్గురు మనుషుల్లో ఎంత కమ్యూనికేషన్లో వెళ్తుంది. లోపల థియేటర్ వాళ్ళు ఈస్ట్ గోదావరిలో మొదలైంది. ఇప్పుడు ఆ ఈస్ట్ గోదావరి మొదలైన ఆయన మొన్న ఒక దాంట్లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఆ వ్యక్తి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు, ఏం జరుగుతుంది ఏంటి ఇండస్ట్రీ అని. ఆ వ్యక్తి ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని మొత్తము తెలంగాణకి కనెక్ట్ చేసేసాడు. ఏప్రిల్ 19 ఈస్ట్ గోదావరిలో ఆయన అధ్యక్షతన మీటింగ్ జరిగితే అది ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి తీసుకొచ్చారు. సో ఇది టోటల్ ఎపిసోడ్. దీనికి ముందుగా నేను అందుకే దుర్గేష్ గారికి ముందు థ్యాంక్ చెప్పింది ఏంటంటే 9 రోజుల్లో ఎక్కడెక్కడో వెళ్తుంది. ఎందుకంటే సినిమా వాళ్ళకి 2 ప్రభుత్వాలు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఎఫ్డీసీ చైర్మన్గా పెట్టడానికి రీజనే అది. నేను చాలా బిజీగా ఉన్నంటే లేదు ప్రభుత్వానికి గవర్నమెంట్కి మధ్యలో నీలాంటి వాళ్ళు ఉంటే ఏ సమస్యలు ఉన్నా ఈజీగా కమ్యూనికేషన్ అవుతే సాల్వ్ అవుతుందని. అలాగే ఏపీలో మనం చూసాం. ఏపీలో అంతకుముందు ప్రతి ఒక్కదాన్ని భయపడుతూ ఉన్న తర్వాత కళ్యాణ్ గారు వచ్చి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు నేను ఛాంబర్ ప్రెసిడెంట్ని, అందరినీ రమ్మంటే అందరం వెళ్ళి కళ్యాణ్ గారిని కలవడం కానీ, కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి చేసిన సపోర్టు మామూలుది కాదు. ఆ రోజు మీకు టికెట్ రేట్లు కావాలన్నా, మీకేం కావాలన్నా ఈజీగా తీసుకెళ్ళండి అని. ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ప్రతి ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడు, ఏదో మన పక్కింటికి వెళ్ళినట్లే వెళ్ళి టికెట్ రేట్లు తెచ్చుకుంటున్నాడు. ఎవరికే కష్టం లేదు, వెళ్ళడం, ఒక అప్లికేషన్ పెట్టడం, ఫోన్లో మాట్లాడుకోవడం, టికెట్ రేట్లు తెచ్చుకోవడం. అంతకు మించి ప్రొడ్యూసర్లు అందరం యూనిట్గా వెళ్దాము, గవర్నమెంట్ని కలుద్దాము, మా ఛాంబర్ నుంచి అందరము వెళ్దాము ఎవరికి ఉండదు. మాకు ఆ వారం కష్టం వస్తుంది కాబట్టి, ఫ్రైడే మా సినిమా రిలీజ్ ఉంటుంది కాబట్టి ఆ వారం ముందు మేము మేలుకుంటాం. అరే మన సినిమా రిలీజ్ అవుతుంది, మనకు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో టికెట్ రేట్లు కావాలని పరిగెత్తుతాం. బట్ అందరం కలిసి యూనిటీగా ఉన్న ప్రాబ్లమ్ని కూర్చొని సాల్వ్ చేద్దాం అని ఆలోచించేది మా దాంట్లో తక్కువ. సరే నెక్స్ట్, ఇది టోటల్ ఎపిసోడ్ మీకు అర్థమైంది. ఈరోజు గవర్నమెంట్ నుంచి అక్కడి నుంచి సానుకూలంగా రావడం చాలా హ్యాపీ మూమెంట్. కాబట్టి దీన్ని కన్క్లూడ్ చేద్దామనే మీ అందరికీ చెప్పడం. ఎందుకంటే ఇక్కడ ఐఎమ్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ బోత్ ఇండస్ట్రీస్. అలాగే ఉత్తరాంధ్రలో, నైజాంలో, తెలంగాణలో ఎలా అయితే చెప్పానో, మాకు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉత్తరాంధ్రలో మాకు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉంది. అక్కడ ఒక 20 థియేటర్లు మా ఎస్విసికి ఉన్నాయి. అక్కడ 20, ఇక్కడ 30. మళ్ళీ మీరు ఇది అండర్లైన్ చేసుకోండి. మళ్ళీ టాపిక్ నాకు మాట్లాడి నాకు చికాకు ఉంది.